హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మీనాస్ వరల్డ్ వ్లాగ్స్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఇవాళైతే ఈ వీడియోలో నేను నా హ్యాండ్ బ్యాగ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్ బ్యాగ్ టూర్ అంటే దిస్ ఈజ్ ఏ టీచర్ హ్యాండ్ బ్యాగ్ టూర్ అనమాట, నార్మల్ హ్యాండ్ బ్యాగ్ టూర్ కాదు. బికాజ్ నేను బిఫోర్ వీడియోస్లో చెప్పాను కదా నేను టీచింగ్కి జాయిన్ అయ్యానని. ఇదైతే టీచర్ హ్యాండ్ బ్యాగ్ టూర్ మీ అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది అని చేస్తున్నాను. నార్మల్గా అయితే నాకు కూడా తెలీదు టీచర్స్ ఏమేమి క్యారీ చేస్తారో, బట్ జాయిన్ అయిన తర్వాత నేను యూజ్ చేసేదాన్ని బట్టి నాకు తెలిసింది. నేనైతే స్కూల్కి టీచింగ్ చేయబట్టి 1 మంత్ అయిపోయింది. ఇంకా ఇదైతే ఫస్ట్ నుంచి జూన్ నుంచి కూడా చాలా వర్కే ఉంది. జూన్లోనే జాయిన్ అయ్యాను నేను. స్టార్టింగ్ కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అన్నమాట. అన్నీ చూసుకోవడం, న్యూ రిజిస్టర్స్ రెడీ చేయడం, అవి ఇవి అని. ఇంకా అందులోనే మా ప్రిన్సిపల్ సార్ అయితే కల్చరల్ యాక్టివిటీస్ అని అవి ఇవి అని చాలా చేశారు. సో చాలా వర్క్ ఉండింది. ఇదైతే ఫస్ట్ రిజిస్టర్ చూపిస్తున్నాను మీకు. అటెండెన్స్ రిజిస్టర్ అండి, మనందరికీ తెలిసిందే కదా. మనం స్కూల్లో చాలా టైమ్స్ టీచర్స్ దగ్గర ఈ రిజిస్టర్ తీసుకొని ఏదైనా వర్క్ వాళ్ళు ఇస్తే రాయడం అది చేసేవాళ్ళం. అండ్ టీచర్ మనకి రిజిస్టర్ దాయమని ఇస్తే పోటీ పడి మేమైతే తీసుకొని దాచేవాళ్ళం. నేను దాస్తానని. ఇంకా ఇవైతే మా ప్రిన్సిపల్ సార్ కల్చరల్ యాక్టివిటీస్ చేయించారని చెప్పాను కదా, వాటి యొక్క పార్టిసిపెంట్స్ విన్నర్స్ సర్టిఫికేట్స్ అనమాట ఇవి. మా క్లాస్ అయితే నేనైతే 6th క్లాస్ బాయ్స్కి క్లాస్ టీచర్. సో మా క్లాస్ స్ట్రెంత్ 48 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ సపరేట్ సెక్షన్ అనమాట మా స్కూల్లో. ఇవన్నీ యాక్టివిటీస్ యొక్క సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ ఇదైతే ఒక బుక్ అండి, ఇది ఎఫ్ఏ బుక్ అనమాట మా స్కూల్ది. పిల్లలందరూ ఇందులోనే ఎఫ్ఏస్ అవి రాస్తూ ఉంటారు. ఎఫ్ఏస్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇలా అన్ని ప్రాజెక్ట్స్ యాక్టివిటీస్ ఏమైనా ఇస్తే చేస్తారనమాట. వీటికి మనం మార్క్స్ వేస్తాము. నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఓల్డ్ టీచర్ నాకు రిఫరెన్స్ కోసం ఆ బుక్ నాకు ఇచ్చారు. అది ఓల్డ్ బుక్, లాస్ట్ ఇయర్ది. ఇదైతే స్టిక్ అండి, స్కూల్లో పిల్లలు నాకు ఇచ్చారనమాట. నేను అడిగాను కొంచెం సౌండ్ చేయడానికి స్టిక్ ఉంటే బెటర్ అని. అసలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. ఎవరిని కొట్టను నేను, కానీ జస్ట్ బెంచ్ పైన అలా సౌండ్ చేస్తాను అనమాట, సైలెన్స్ అని. అంతే. ఇంగ్లీష్ టీచర్ అని స్టిక్ పైన రాసి ఇచ్చారు. మా చిల్డ్రన్స్ అయితే చాలా బాగుంటారు. మా క్లాస్ స్టూడెంట్స్ అందరు నాకు బాగా అలవాటు అయిపోయారు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా ఈ రోజుల్లో పిల్లల్ని కొడితే ఎవరు ఊరుకుంటారండి. నేను చదువుకునే టైంలోనే చిన్న దెబ్బ కూడా కొట్టేవాళ్ళు కాదు. మా డాడీ వచ్చి అడిగేసేవారు నన్ను తిట్టినా కొట్టినా. ఇదైతే 6th క్లాస్ వర్క్ బుక్ అనమాట. చూసారు కదా, ఇక్కడ 6th క్లాస్ అని ఉంది. స్టేట్ సిలబస్ అండి ఇదైతే నేను చేసేది. స్టేట్ సిలబస్ స్కూల్లో నేను వర్క్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి వేరే సిలబస్లు ఉంటాయి కదా, సిబిఎస్ఈ అని, ఇంటర్నేషనల్ సిలబస్ అని. ఇవైతే క్వశ్చన్ పేపర్స్. క్వశ్చన్ పేపర్స్ కాదు, స్లిప్ టెస్ట్లు అనమాట. నేను మా పిల్లలకి ఎస్టీస్ పెట్టిన స్లిప్ టెస్ట్ పేపర్స్. సార్ చెప్పారనమాట, ఆల్టర్నేటివ్ డేస్లో వాళ్ళకి ఎస్టీస్ కంపల్సరీ పెట్టాలి అని. ఈ బుక్ అయితే స్పెసిమెన్ కాపీ అని టీచర్స్కి ఇస్తారు. ఇంతకుముందు చూపించాను కదా వర్క్ బుక్, అదే ఇది. అక్కడ అలా ప్రింట్ చేసి అంటే స్టాంప్ వేసి ఇస్తారు. ఇందులో చూసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్లాస్ వర్క్స్ అవి ఇవ్వాలి. ఆన్సర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే నా హ్యాండ్ బుక్ అనమాట. లైక్ రఫ్ నోట్ అలా మెయింటైన్ చేస్తున్నాను. హ్యాండ్ బుక్ అనేది ఇంకోటి సపరేట్గా ఉంటుంది, అది నీట్గా ప్రిపేర్ చేసుకుంటాను, అందులో అన్నీ నోట్ చేసుకుంటాను. ఇదైతే జస్ట్ రఫ్ బుక్ అనమాట. బట్ నేను అన్నీ ఇందులో పిల్లలకి ఏం చెప్పాలి, బిఫోర్ క్లాస్ ఏం చెప్పాను, ఆఫ్టర్ క్లాస్ ఏం చెప్పాలి అన్నీ అందులో నోట్ చేసుకుంటాను. ఇదైతే ఇక్కడ 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అండి. నేనైతే 5th and 6thకి ఇంగ్లీష్ టీచర్ అనమాట. ఇంతకుముందు చూపించింది వర్క్ బుక్, ఇది 5th క్లాస్ది అండి. 5 అని రాసింది కదా దానిపైన, 5th క్లాస్ బుక్స్ అనమాట. చూసారు కదా, ఇది కూడా స్పెసిమెన్ కాపీ టీచర్స్కి ఇస్తారు. ఇలా ఒక సెట్ ఆఫ్ బుక్స్ టీచర్స్కి ఇస్తారనమాట. కిడ్స్ దగ్గర ఏం తీసుకోకుండా మనది మనకే ఉంటాయి టీచర్స్కి. ఇందులో కూడా ఉన్నాయి కదా ఎస్టీ పేపర్స్, అవి 5th వాళ్ళు రాసిన ఎస్టీ పేపర్స్.
అలా 5th అండ్ 6thకి నేను ఎస్టీస్ పెడుతూ ఉంటాను క్లాసెస్తో పాటు. ఇవన్నీ కరెక్షన్ చేశాను ఇంతకుముందే, ఇంకా కొన్ని చేయాలి, కొన్ని ఉండిపోయాయి. మార్క్స్ వేస్తూ ఉంటాను వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుందని. అప్పుడప్పుడు గుడ్ వేస్తాను. సరిగ్గా రాయకపోతే ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అని రాయడం, పేరెంట్స్ సైన్ పెట్టమని అక్కడ మెన్షన్ చేయడం అన్నీ చేస్తుంటానన్నమాట. అదైతే రెడ్ పెన్ అన్ని కరెక్షన్స్కి. ఇది ఒక నాప్కిన్ నా కోసం. అండ్ ఇదైతే కీ బుక్ అండి, 5th స్టాండర్డ్ది. 5th స్టాండర్డ్ వాళ్ళకి టెక్స్ట్ బుక్ మాత్రమే ఉంటుంది, వర్క్ బుక్స్ ఉండవు. ఈ కీ బుక్ టీచర్స్కి ఇస్తారు, మనమే వాళ్ళకి ఆన్సర్స్ అన్నీ చెప్తూ ఉండాలి. అండ్ ఇదైతే మాస్క్ అండి, చాలా కోల్డ్గా ఉంది కదా. మా స్కూల్ అయితే చాలా వెంటిలేషన్ ఉంటుంది. మా స్కూల్ వెనకాలంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, లైక్ ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. అందులో నుంచి చాలా ఎయిర్ వస్తుంది, మంచి చెట్లు, మంచి నేచర్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇది ఇంకోటి ఎక్స్ట్రా నాప్కిన్ ఉంది నా బ్యాగ్లో. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ అంతా ఖాళీ అయిపోయింది. అన్నీ చూపించాను, మోస్ట్లీ నేనేం క్యారీ చేస్తాను. ఇంకా నేను అప్పుడప్పుడు కావాలంటే స్నాక్స్, వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ తీసుకెళ్తాను. స్నాక్స్ అయితే అప్పుడప్పుడు తీసుకెళ్తాను, లేకపోతే లేదు. ఇక్కడైతే ఇన్హేలర్ చూపిస్తున్నాను. కోల్డ్ అయింది నాకు చల్లగాలికి, సో ఇన్హేలర్ కూడా క్యారీ చేస్తున్నాను. ఇన్హేలర్ తీసుకుంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. చాక్లెట్స్ అన్నమాట. మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే స్కూల్లో ఎవ్రీడే చాక్లెట్స్ వస్తాయి. ఎవ్రీడే 4-5 పిల్లల బర్త్డే ఉంటుంది. నర్సరీ టు 10th మొత్తం మా స్కూల్ స్ట్రెంత్ 1000 మెంబర్స్ ఉంటారండి. 1000 మెంబర్స్లో ఎవరిదో ఒకరిది బర్త్డే ఉంటుంది, వాళ్ళు వస్తారు, చాక్లెట్స్ ఇస్తారు. చాలా ఇష్టమైన థింగ్ ఏదైనా ఉందంటే నాకు స్కూల్లో ఇదే. ప్రతిరోజు చాక్లెట్స్ వస్తాయి, నేను తింటూ ఉంటాను, మా పిల్లలకు దాస్తాను, ఇంటికి వచ్చి మా పిల్లలకు కూడా ఇస్తాను. బట్ మా ఆయన తిడుతుంటారు అప్పుడప్పుడు, ఊరికే అలా చాక్లెట్స్ తినకూడదని. ఇంకా స్కూల్లో కూడా పిల్లలకి ఇచ్చేస్తాను, మా స్టూడెంట్స్కి అప్పుడప్పుడు. ఇదైతే నా పౌచ్ అనమాట. నేనైతే నాకు కావాల్సినవన్నీ ఆ పౌచ్లో పెట్టుకుంటాను, పెన్స్ ఎక్సెట్రా. ఈ బ్లూ మార్కర్, రెడ్ మార్కర్ సర్టిఫికెట్స్ రాయడానికి ఆఫీస్లో ఇచ్చారనమాట, స్కూల్లోనే. టీచర్స్కి అందరికీ ఇస్తారు, అన్ని నేమ్స్ దాంతో రాసి సిగ్నేచర్ అది చేయడానికి. ఈ పెన్స్ అవన్నీ ఇంకా నాకు హ్యాండ్ బుక్ ప్రిపేర్ చేయడం, రిజిస్టర్ ప్రిపేర్ చేయడం, అవసరం ఉన్నాయన్నీ కావాల్సిన పెన్స్ అన్ని ఈ పౌచ్లో క్యారీ చేస్తాను. అఫ్కోర్స్ మన దగ్గర లేకపోతే కిడ్స్ ఇస్తారు, బట్ కిడ్స్ దగ్గర మోస్ట్లీ రెడ్ పెన్ ఉండదు. సో రెడ్ పెన్ మాత్రం నేను కంపల్సరీగా తీసుకెళ్తూ ఉంటాను. సో ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది. లాస్ట్ ఈ స్మాల్ చిప్ ఉండిపోయింది కదా, సో ఇందులో ఏముందో చూద్దాము. ఇందులో అయితే ఇంకో చాక్లెట్ వచ్చింది, చూసారు కదండి, బ్యాగ్ అంతా చాక్లెట్స్ ఉంటాయి. ఇదైతే నా వాచ్ అండి. ఈ వాచ్ నా ఫేవరెట్ వాచ్, బెల్ట్ వాచ్. నాకు వేరే అంత ఫ్యాన్సీవి ఏం నచ్చవు. బట్ ఈ వాచ్ అయితే నా దగ్గర నా 9th క్లాస్ నుంచి ఉంది. ఎస్, ఇది నా 9th క్లాస్ వాచ్. ఇంకా దాచుకున్నాను నేను. నా దగ్గర ఏ వస్తువులు కూడా పాడవు, అలాగే దాచిపెడతాను నేను. నా 9th క్లాస్ నుంచి నేను ఇదే యూస్ చేస్తున్నా వాచ్ అయితే. ఎక్కువగా ఏం కొనుక్కోను నేను, కావాల్సినప్పుడే కొనుక్కుంటాను. వాచ్ అయితే పెట్టుకోవడం కూడా మానేశాను 10 years తర్వాత. 9th 10thలోనే పెట్టుకున్నాను, ఇంటర్లో కూడా అంత క్యారీ చేయలేదు అనుకుంటా. 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తే పెట్టుకుంటున్నాను. కాలేజీకి అప్పుడప్పుడు పెట్టుకోవాలనుకుంటాను కానీ పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో ఫోటో అండి, ఇది మా పెద్ద అబ్బాయి ఫోటో. అక్కడ నా దగ్గర ఉందన్నమాట, వాడికి అడ్మిషన్స్ అప్పుడు తీసిన ఫోటో అది. ఈ చిట్స్ అన్నీ అయితే పిల్లలు వాళ్ళ నెంబర్స్ రాసిచ్చారు, వాట్సాప్ నెంబర్స్ వాళ్ళకి. మాకైతే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి క్లాస్కి, సెక్షన్ వైజ్గా. వాళ్ళకి వాట్సాప్లోనే హోంవర్క్ వెళ్తుంది అనమాట, అందులో యాడ్ చేయడానికి. ఇక్కడ ఇంకో చాక్లెట్ అండి. అండ్ ఇదైతే మా హోమ్ కీ అనమాట. ఈ కీ చైన్కి మా పెద్ద అబ్బాయి నాకు స్పైడర్ మ్యాన్ కీ చైన్ గిఫ్ట్ ఇచ్చాడు, అది పెట్టుకున్నాను. బుల్లి స్పైడర్ మ్యాన్ బాగున్నాడు కదా. అండ్ ఇంకా ఏమున్నాయి చూస్తున్నాను. సో పెన్సిల్ అనమాట, ఒక పెన్సిల్ ఎప్పుడైనా అవసరం అవుతుందని అలా పెట్టాను. ఇవైతే పినీస్లో హెయిర్కి. అండ్ ఇంకా కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర, చేంజ్ అనమాట. అలా చేంజ్ ఉన్నదల్లా ఆ చిన్న జిప్లో అలా వేసేస్తాను అంతే. ఇంకా ఈ స్మాల్ జిప్ కూడా ఫినిష్ అయిపోయింది, అన్నీ చూపించేసాను.
ఇదండి టీచర్ హ్యాండ్ బ్యాగ్ టూర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ వీడియో, లైక్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. హ్యాండ్ బ్యాగ్ టూర్ నచ్చిందా? బాయ్ బాయ్.